మనకు తెలీదు. దేవాది దేవుడు అబ్రహాం గారిని పిలిచి బయటకు ఒకసారి చూడండి, చూశారు. ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లేదు ప్రభు, నీ సంతానాన్ని అలా చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పావా? ఏం చేస్తారట? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా చేస్తాను, ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను, అంతటి అత్యధికమైన బహుమానాన్ని నీకు ఇచ్చేస్తాను. వదలాల్సింది వదిలేస్తే దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. నీకు ఇవ్వాల్సింది కావాలి తప్ప నువ్వు వదలాల్సింది వదిలేస్తే ఆలోచించండి. ఈ సమయంలో ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు మీకు ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదో ఇవ్వాలంటే నువ్వు ఏదో వదిలేయాలి. నీకు గొప్ప బహుమానాన్ని, అత్యధికమైన బహుమానాన్ని, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు చూపించాలనుకుంటున్నాడు. కొన్ని ఉండిపోయి అవి వదిలేమని చెప్తున్నాడు. కొన్ని వదిలేస్తే ఏం చేస్తాను? బహుమానాన్ని అత్యధికం చేస్తాను. కొన్ని వదిలే, నీ మనసుకు తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీ మనసుకు తెలిసే ఉంటాయి. మనలో ఏ లోపాలు ఉన్నాయో, మనం ఏం వదిలేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తెలిసిన దాన్ని వదిలేదు. దేవుడు మనతోనే చెప్తున్నాడు, సూటిగా ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. ఏమని? వదలాల్సింది వదిలేస్తే నేను ఇవ్వాలనుకున్న అత్యధికమైన బహుమానాన్ని